శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18లో 12 శాంతి పర్వంలో కూడా మనం 42వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 43వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వైశంపాయన ఉవాచ అభిషిక్తో మహాప్రాజ్ఞ రాజ్యం ప్రాప్య యుధిష్ఠిరః దాసార్హం పుండరీకాక్షం ఉవాచ ప్రాంజలి శుచి. పట్టాభిషిక్తుడైన ధర్మరాజు రాజ్యాన్ని పొంది శుచి అయి అంజలి ఘటించి కృష్ణ భగవానుడితో అన్నాడు, తవ కృష్ణ ప్రసాదేన నయేన చ బలేన చ బుద్ధ్యా చ దుశార్థులా తథా విక్రమణేన చ పునః ప్రాప్తమిదం రాజ్యం పితృపైతామహం మయా. నమస్తే పుండరీకాక్ష. పునః పునరరిందమః. కృష్ణ, నీ అనుగ్రహంతో, నీ నీతితో, నీ బలంతో, నీ తెలివితో, నీ పరాక్రమంతో నా ఈ తండ్రి తాతల రాజ్యం మళ్లీ నాకు లభించిందయ్యా. నీకు మళ్లీ మళ్లీ నమస్కరిస్తున్నాను స్వామి. త్వామేకమాహు పురుషం త్వామాహు సాత్వతాంపదీన్ నామభిశ్చాం బహువిధైస్తువంతి ప్రహితాద్విజా. విప్రులందరూ కూడాను, నియమపరులైన విప్రులందరూ కూడాను నిన్ను ఒక్కడే పురుషుడు అని పిలుస్తారయ్యా. పరమాత్మవు, ఉపాసకులకు రక్షకుడు అని ఎన్నో పేర్లు పెట్టి స్తుతిస్తారు. విశ్వకర్మన్ నమస్తేస్తు విశ్వాత్మన్ విశ్వసంభవ విష్ణు జిష్ణు హరే కృష్ణ వైకుంఠ పురుషోత్తమ. విశ్వకర్మ, విశ్వాత్మ, విశ్వసంభవ, విష్ణు జిష్ణు హరి కృష్ణ వైకుంఠ పురుషోత్తమ, నీకు నమస్కారం తండ్రి. ఆదిత్యః సప్తధా త్వం తు పురాణో గర్భతాంగతః పృష్ణగర్భస్త్వమేవైకః త్రియుగంతా వదంత్యపి. ప్రాచీనుడవైన నువ్వు అదితి గర్భంలో 7గురిగా పుట్టావు. నువ్వొక్కడవే పృష్ణి గర్భుడివి, త్రియుగుడవని కూడా నిన్ను చెప్తారయ్యా. శుచిశ్రవ హృషికేశ ఘృతార్చిర్హంస ఉచ్యతే త్రిచక్షు శంభురేగస్త్వం విభుర్దామోదరోపి చ. శుచిశ్రవుడివి, ఋషికేశుడివి, ఘృతాశ్చివి, హంసుడివి, త్రిచక్షుడివి, శంభుడివి, విభుడివి, దామోదరుడివి, అన్నీ నీవేనయ్యా. ఇవన్నీ పేర్లు స్వామికి. శుచిశ్రవుడు అంటే పుణ్యమైన, స్వచ్ఛమైన, కీర్తి గలవాడు అని. హృషికేశుడు అంటే ఇంద్రియాలకు ప్రభువు అని. అలానే ఘృతార్చి అంటే యజ్ఞేశ్వరుడు అని. అనే యజ్ఞంలో సమర్పించే ఘృతాన్ని ఘృతం చేత అర్చించబడేవాడు ఘృతార్చి అన్నమాట. అలానే హంస, బ్రహ్మకు కూడా గురువు. త్రిచక్షుడు, చూడగలిగిన 3 కరణాలు కలవాడాయన. శృతి, అనుమానం, ప్రత్యక్షం అనేవి 3 కరణాలు అంటారు. అంటే వినటము, ఇది ఇలా ఉందని అనుమానించడము, ప్రత్యక్షంగా చూడటం. వినటం, చూడటం, అనుమాన ప్రమాణం, అదే అన్నమాట. ఇలా త్రిచక్షుడు వేయ్యా నువ్వు. వరాహో అగ్నిర్బృహద్భాను వృషభస్తాక్షలక్షణ అనేకసాహ పురుష శిపిష్ట వృక్రమ. వరాహుడు అగ్ని, బృహద్భానుడు, వృషభుడు, తాక్ష లక్షణుడు, అనేకసాహుడు, పురుషుడు, శిపీష్టుడు, వృక్రముడు, అన్నీ నీవేనయ్యా. చూడండి, మనం విష్ణు సహస్రనామం ఒకటే అనుకుంటాం. ధర్మరాజు పలికిన సహస్రనామాలు కూడా శతనామం అనుకోవచ్చు. ఈ అధ్యాయంలో మొత్తం స్తుతే, స్వామి పేర్లే. వరాహుడు, అగ్ని, బృహద్భానుడు, వృషభుడు, తాక్షలక్షణుడు, అనేకసాహుడు, పురుషుడు, శిపీష్టుడు, వృక్రముడు, అన్నీ నీవేనయ్యా.
వరిష్ఠ ఉగ్రసేనాని సత్యోవాజస నిర్గుహ అచ్యుత శ్రావణోరీణం సంస్కృతో వికృత పురుష. వరిష్ఠుడు ఉగ్రసేనాని, సత్యుడు వాజసని, గుహుడు అచ్యుతుడు, చావనుడు సంస్కృతుడు, వికృతి వృషుడు అన్నీ నీవేనయ్యా. వృష అంటే శ్రేష్టత అని అర్థం ఉందన్నమాట. శ్రేష్ఠుడివి. కృష్ణ ధర్మస్త్వమేవాది వృషధర్భో వృషాకవి సింధుర్విధర్మస్త్రికకమం ధామ త్రిదివాచ్యుత. కృష్ణధర్ముడు ఆది, వృషధర్ముడు, వృషాకపి, సింధుడు, విధర్ముడు, త్రికకుప్పు, త్రిధాముడు, త్రిదివాచ్యుతుడు ఇవి నీ నామాలయ్యా. సమ్రాట్ విరాట్ స్వరాట్ చైవ సురరాజో భవద్భవ విభుర్భూరతిభూ కృష్ణ కృష్ణవత్మా త్వమేవ చ. సమ్రాట్టువి, విరాట్టువి, స్వరాట్టువి, సురరాజువి, భవోద్భుడివి, విభూడివి, భూవు అతిభూవు, కృష్ణుడు, కృష్ణవర్మ అన్నీ నీవేనయ్యా. స్విష్టకృద్భిషగావర్త కపిలస్త్వంచ వామన యజ్ఞోద్రోహ పతంగస్య యజ్ఞసేనా స్వముచ్యసే. శిఖండీ నకుశోపబృహుదిభ స్పృక్తం పునర్వసు శుభభ్రూ రుక్మయజ్ఞస్య సుషేనో దుందుభిస్తదా. శిష్టకృత్తు, భిషజావర్తుడు, కపిలుడు, వామనుడు, యజ్ఞుడు, ధ్రువుడు, పతంగుడు, యజ్ఞసేనుడు, శిఖండి, నహుషుడు, బభ్రువు, దివస్పృక్కు, పునర్వసుడు, శుభభ్రువు, రుక్మయజ్ఞుడు, సుషేనుడు, దుందువి ఇవన్నీ నీ పేర్లేనయ్యా. గభస్థనేమి శ్రీపద్మ పుష్కర పుష్పధారణ బుభుర్విభు సర్వసూక్ష్మ చారిత్రం చేయవ పఠ్యసే. గభస్థనేమి శ్రీపద్ముడు, పుష్కరుడు, పుష్పధారణుడు, బుభుడు, విభుడు, సర్వసూక్ష్ముడు, చారిత్రం అని కూడా నీ పేర్లే. అంభోనిధిస్త్వం బ్రహ్మ త్వం పవిత్రం ధామ ధామవిత్ హిరణ్యగర్భం త్వామాహు స్వదా స్వాహా చ కేశవ. నువ్వే సముద్రుడు అయ్యా, నువ్వే బ్రహ్మవి, నువ్వు పవిత్ర ధామానివి, పవిత్ర ధామం ఎరిగిన వాడివి, నిన్ను హిరణ్య గర్భుడేనంటారు. స్వాధ స్వాహ అన్నీ నువ్వే. యోనిస్తమస్య ప్రళయస్య కృష్ణ త్వమేనేదం సృజసే విశ్వమగ్రే విశ్వంచేదం తద్వసే విశ్వయోనే నమోస్తు తే శాంగ్యచక్రాపిపాణి. స్వధా నువ్వే, స్వాహ నువ్వే అంట. స్వధ అంటే పితృదేవులకి ఇచ్చేదాన్ని స్వధ అంటారు. స్వాహ అంటే దేవతలకు ఇచ్చేదాన్ని. అంటే రెండు నువ్వేనయ్యా. పితృదేవతలవు నీవే, తర్వాత దేవతలవు నీవే, ఈ విశ్వానికి అంతటికీ నీవే జన్మస్థానానివి. అలాగే ప్రళయం కూడా నువ్వే. ఈ విశ్వమంతటిని సృష్టించిన వాడివి నువ్వే, విశ్వయోనివి నువ్వే. ఇదంతా నీ వశంలో ఉంటుందయ్యా. శాంగ్యం, చక్రం, ఖడ్గం ధరించిన ప్రభో నీకు నమస్కారం అంటూ ఆ ధర్మరాజు పట్టాభిషేక సమయంలో కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏవం స్తుతో ధర్మరాజేన కృష్ణ సభా మధ్యే ప్రీతిమాన్ పుష్కరాక్ష తమభ్యవందాత్ భారతం పుష్కరాభి వాగ్భిర్చేష్టం పాండవం యాదవాద్య. ధర్మరాజులా స్తుతిస్తే ప్రీతి పొందిన కృష్ణుడు సభా మధ్యంలో ధారాళమైన సమగ్రమైన వాక్కులతో ధర్మరాజును అభినందించాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని వాసుదేవస్తుతో 43 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత శాంతి పర్వంలోని 43వ అధ్యాయం. రేపు 44వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.